కమ్మ కాపు అనేది కొంత గ్యాప్ ఉంది. ఈ కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పటికీ రెండు కులాలు ఒక బోన్లో, రెండు కత్తులు ఒక బోన్లు ఉంటాయంటారు. ఇమ్మడగలవా? రెండు కత్తులు ఒక బోన్. రెండు కత్తులు అనొద్దండి, అది కత్తి కాదు. రెండు వర్గాలు. వాళ్ళు కత్తులు కాదు. కత్తులు అంటే కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడిని కత్తి అంటారు. మేము కత్తులు, మా చేత మమ్మల్నే యుద్ధం చేపించి చంపిస్తారు వాళ్ళు అవసరమైతే. అవన్నీ వేరే విషయాలు, అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఆ తెలివితేటలతో ఏ వర్గంలో ఎవరిని ఏ వర్గాన్ని చేత తిట్టియాలో తిట్టించగలరు, ఏదైనా చేయగలరు. మాకు ఇవన్నీ కాదు. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలని మేము మర్చిపోయి మా కాపు రిజర్వేషన్లు ఇస్తారు, మా కాపు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా కాపు పిల్లలు ఉన్నత ఉద్యోగాలకు వెళ్తారు, విదేశీ విద్యా విధానానికి వెళ్తాడు. ఇంతకన్నా మనకేం కావాలి? ఆయన ఏదో పడుతున్నాడు బాధ, అందరితో మాట అనిపించుకుని చేసి ఇంకోటి ఈ వయసులో జైలుకి వెళ్ళి పవన్ కళ్యాణే గుర్తించి ఆయన్ని గౌరవించినప్పుడు, మా నాయకుడు, మా వానర సైన్యం నాయకుడు గుర్తించినప్పుడు మేము ఎందుకు గుర్తించకూడదు అనుకున్నాం. ఆయనకి సపోర్ట్ చేసాం, ఆయనతోనే ఉండాలని నిర్ణయించుకున్నాం. మా పవన్ కళ్యాణ్ రేపు ఏ నిర్ణయం తీసుకున్నా మా పైన పవన్ కళ్యాణ్తోనే. సార్, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఇప్పటికే అసెంబ్లీలో ఒక మాట అయితే చెప్పారు. 15 ఏళ్ల పాటు మనమే ఉంటాము, 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పి కోరిక లేదంటారా? ఎందుకు ఉండదండి? మరి ఆయన 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు దానికి? ఎందుకు ఉండదండి? ఇప్పుడు తక్కువ పర్సెంటేజ్ ఉన్న రెడ్లు, నీలం సంజీవ్ రెడ్డి గారు కానించి, భవరం వెంకటరామరెడ్డి గారు కానించి, చెన్నారెడ్డి కానించి, కిరణ్ కుమార్ రెడ్డి కానించి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానించి, జగన్మోహన్ రెడ్డి కానించి, వాళ్ళ నాన్నగారు అయిన రాజశేఖర్ రెడ్డి గారు కానించి, ఇట్లా చెప్పుకుంటూ పోతే రెడ్లు తప్పనడిసి ఎవరూ లేరు. అదే రెడ్లు, కాంగ్రెస్ పార్టీ రెడ్లకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చిందో, 25% ఉన్నటువంటి 26% ఉన్న కాపులకు కూడా ఇవ్వకోకుండా తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో భూస్థాపితం అయిపోవటానికి కారణం ఇదే రెడ్లు కాదండి? ఇదే రెడ్లు కాదా? మాకైతే అలాంటి ఫీలింగ్స్ లేవండి. నేను అన్నది మీకు ప్రశ్నకు సమాధానం రావట్లేదు. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన అసెంబ్లీలో చెప్పారు. జన సైనికులు, వీర మహిళలు మీరంతా ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటారు. వాట్ నెక్స్ట్ అంటే అది భవిష్యత్ అనేది చెప్పడానికి మేమేమి కందిమల్లైపల్లిలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వాములం కాదు. జరిగేది జరగబోయేది చెప్పడానికి. ఈ కూటమి, ఈ స్నేహాలు ఎంతోమంది వచ్చారు, చంద్రబాబు గారితో కలిశారు, ఇడిగిపోవటాలు గతంలో జరిగినాయి. మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి పారిశ్రామికవేత్తలను తీసుకురావడంలో కానీ, ఐటీ అనేక రంగాలు బాగు చేయటం కానీ, అక్కడ చూస్తే హైదరాబాద్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేయటం కానీ, కొండల గుట్టలను చేయటం కానీ, మరి చేసిన మాట వాస్తవం కనపడుతుంది. ఇక్కడ ఆయనతో కలిసి ఇంకో 10-15 ఏళ్ళు నడవాలని ఆయన చెప్పిన మాటకి మరి మేము కూడా ఇష్టం లేకపోయినా కట్టుబడక తప్పదండి. ఇష్టం లేకపోయినా మా కాపుల్లో సీఎం అవ్వాలనే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చింది. ఎక్కువ సీట్లు తీసుకోలేదని బాధపడ్డాం. గెలిచిన సీట్లలో కూడా సరైన ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు రాలేదని బాధపడుతున్నాం. అట్లాగే సెకండ్ క్యాటర్గా ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్ అతను వదిలేసి నీకు టికెట్ ఇచ్చాడు, టీడీపీ వాళ్ళు గెలిచారు, ఇవాళ గెలిపిచ్చారు జనసేన వాళ్ళు. మరి ఆ తర్వాత ఆ జనసేనలో ఉన్నటువంటి నాయకుడికి, మరి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి సరైన పదవులు లేకపోతే ఎలాగండి? నీ ఆఫీస్ రూమ్లో ఉన్నోళ్ళకే పదవులు అంటే ఎలా? ఆలోచించండి ఒకసారి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవనిగడ్డలో చూడండి, గుడివాక శేషబాబు కానీ, అట్లాగే రాయపూడి వేణు కానీ, మత్తి వెంకటేశ్వరరావు కానీ, బండి రామకృష్ణ కానీ, బండిరెడ్డి రామకృష్ణ కానీ, మాదివాడ కృష్ణ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకళ్ళ ఇద్దరండి. ఇవాళ అక్కడ ఎవరు ఎమ్మెల్యే? ఎవరికి పనులు జరుగుతున్నాయి? కనీసం ఏమన్నా వర్కులన్నా జరుగుతున్నాయా? ఆర్థికంగా రాజకీయంగా ఏమన్నా బలపడగలుగుతున్నారా? అవి ఏమీ లేకోకుండా ఉంటే ఎలాగండి? కార్యకర్తలు బాగా పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కాకపోతే రేపైనా సీఎం అవుతారండి. పవన్ కళ్యాణ్ సీఎమ్మా ఇంకోటి అనేది కాదు, ప్రస్తుత అతి దారుణంగా ప్రవర్తిస్తున్న ఓబులాపురం మైన్స్ కానించి అన్నీ దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటోడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని దోచేశాడు. ఇతను పోవాలి. నా ఎయిమ్ అది. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక పెద్ద మేధావి, ఇంటికి పెద్ద అయినటువంటి సీనియర్ అయినటువంటి చంద్రబాబు లాంటోడు ఉంటే మనం ఏదన్నా చేసుకోగలుగుతాం. అతని దగ్గరే ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అతని దగ్గర సెకండ్ టీచర్గా పనిచేసైనా కానీ అనేక మంది ఉత్తమ ఉపాధ్యాయులు అనేటటువంటి ఎమ్మెల్యేలను తయారు చేసుకుని వీళ్ళ ద్వారా పరిపాలన భవిష్యత్తులో చేసుకుందామనే ఉద్దేశంతో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆయన ఉంటే మాకు అభ్యంతరం లేదని మాట్లాడాడు. కానీ మా జాతిలో మాకు పవన్ కళ్యాణ్ అవ్వాలనే ఆలోచన ఉండదండి.
ఇంతవరకు మాలో ఇప్పుడు వీ హ్యావ్ సాటిస్ఫైడ్. ఎందుకంటే డిప్యూటీ సీఎం దాకా వచ్చాం. మా కాపు నాయకుడు, మా నాయకుడైనటువంటి మా పవన్ కళ్యాణ్ ఫోటో ఇవాళ ప్రతి ఆఫీసులో పెట్టినందుకు చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాము. అందులో ఎలాంటి ఆలోచన లేదు. అయితే ఏంటంటే ఆయన మీద వచ్చే ఎలిగేషన్స్కి డైరెక్ట్ నాయకులు మీరే కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సెకండ్ క్యాటర్ని బతికించాల్సిన అవసరం ఉంది. జనసేన పార్టీ గడప గడపకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ప్రతి గడపలోనూ కూడా గ్లాస్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది. అయ్యా, నాయకులు వెళ్ళి దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన, కింద యువత నాయకులు వెళ్ళి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని 100% మేము కోరుకుంటాం. సార్, పేరుకే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు పెత్తనం అంతా టీడీపీ అని కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవం ఏం చెప్తారు దాని గురించి? ఇక వాళ్ళు పడే బాధలు మేము చెప్పాలంటే ఇవన్నీ ఎలా చెప్పగలం సార్? చాలా సార్లు యాక్చువల్గా ఇదే పరిస్థితులు ఉన్నాయండి. ఉన్నాయి. ఎవరికాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ కోర్ కమిటీ ఉంది, వీళ్ళ కోర్ కమిటీ ఉంది, క్రమశిక్షణ సంఘాలు ఉన్నాయి. ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఇవాళ 2 పదవులు నీకు, 5 పదవులు మాకని అది నిష్పత్తి ప్రకారం పంచుకుంటున్నారు. పంచుకుని ప్రజలకు దగ్గర అవ్వాలని ఎవరికాళ్ళు కోరుకుంటున్నారు. మరి అలాంటిది ఇవాళ మా జనసేన పార్టీ ఎమ్మెల్యేలకి కొన్నిసార్లు అవమానాలు జరుగుతున్నాయి, కొంతసార్లు ప్రిఫరెన్స్ ఉంటుందా, అవన్నీ కూడా మరి పార్టీ గమనించి మరి మొన్న కనుక డిప్యూటీ సీఎం ఇంకోటి లేకపోతే అక్కడ పిఠాపురంలో జరిగినట్టుగా ఏ విధంగా మాట్లాడుకున్నారో అవన్నీ సమసిపోయినాయి. అలా సమసిపోతాయండి. ఒక ఇంట్లో ఉన్న 5 అన్నదమ్ములే పెళ్ళాలు వచ్చిన తర్వాత అంతకుముందు ఒకే రక్తం పంచుకుని ఒక తల్లి కడుపులోంచి వచ్చిన వాళ్ళే కలిసి ఉంటలా. తల్లిదండ్రులు చచ్చిపోతేనే నువ్వు ఇక్కడ పెట్టుకో కర్మ, నేను హైదరాబాద్లో పెట్టుకుంటాను అంటున్నారు. తద్దినాలు కూడా ఏంటండి ఈ రాజకీయ నాయకులకి విలువలు ఉన్నాయా? ఇవాళ ఏదో పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి కొంచెం విలువగా చెప్పుకుంటున్నాం. సార్, వర్మకి పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ తగ్గిందంటారా? అలాంటివి ఏమి లేవండి. మొన్న ఒక కార్యక్రమంలో వర్మ గారే అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసింది, ఆయన చేతుల మీదుగానే చేయించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా వాళ్ళ క్లాషెస్ తీసుకురావాలి, ఈ 2 పార్టీలను ఇడగొట్టాలి. ఇడగొడితే ఏముంది, చంద్రబాబు గారిని నేను ఎలా అయినా కొట్టేయచ్చు అనేటటువంటి ఆలోచనతో అతను ఉన్నాడు. అంతేగాని ఇవన్నీ కూడా విడిపోవటాలు, ఇడగొట్టటాలు ఎవరు ఆల్రెడీ చేయరండి. మీరందరూ కలిసి ఉంటేనే 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఓట్లేసింది. కూటమి నాయకులకి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, పురంధేశ్వరి గారికి కూడా చెప్పేది ఒకటే, మీరు ఇక్కడున్న ప్రజలేం పిచ్చివాళ్ళు కాదు. మీకు ఓటేయడానికి కారణం కేంద్రంలో మోడీ ఉన్నాడు. మోడీ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇస్తాడు. అది కావాల్సింది పవన్ కళ్యాణ్ అనేవాడు వెళ్ళి తీసుకొస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇంటికి పెద్ద అయినటువంటి చంద్రబాబు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినోడు, అందరికీ అన్ని విధాలా సమకూరుస్తాడు అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడోళ్ళు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే వచ్చి ఓట్లు వేయటం జరిగింది. అంతేగాని ప్రజల నిర్ణయాన్ని కాదని మీరేమన్నా చేస్తే, మీరు 151 ఎలా అయిందో వైనాట్ 175 అని 164 కూడా అలా అవటం అనేది ప్రజల చేతిలో ఉంటుంది. మీరైనా నేనైనా ఎవరైనా ఉండేది ప్రజల చేతిలో. బొమ్మని తిమ్మిని చేయగలరా? మీరు చేయలేరండి. మీరు ఎంతవరకు చెప్పగలరు? మీడియా కూడా మీరు హెడ్డింగ్ పెడతారంటే 170 సీట్లతో గెలవబోతున్నటువంటి టీడీపీ అని. ఏది మొన్న వైఎస్ఆర్ పార్టీ కనుక ఎన్నికల ముందు 4వ తారీఖు తర్వాత చెప్తానని చెప్పి మా బోరగడ్డ అనిల్ కుమారు, మా ఎవరో శ్రీరెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు, వీళ్ళందరూ మాట్లాడారు చూసా. ఆడి దుంప తెంపి ఆయన ఇంట్లో కూర్చోబెట్టే వరకు కూడా వీళ్ళ బూతులు, వీళ్ళ ఆగడాలు ఆగల.